వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి లగ్నం అనుకోండి, రాశి అనుకోండి, ఈ 4వ భావంలో చతుర్థ భావం వాహన భావంలో కుజరాహులు కలుస్తున్నారు. దాని తర్వాత పంచమ స్థానంలో కుజుడు శని కలుస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో మీకు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 4వ స్థానం అనేటువంటిది వాహనాలు, గృహాలు, తల్లిగారికి సంబంధించిన విషయాలను చెప్తుంది జ్యోతిశాస్త్రం. కాబట్టి మీరు ఒక గృహం తీసుకుంటున్నారు, అది ఏదైనా లిటికేషన్స్లో ఉండేటువంటి గృహాన్ని ఏమైనా తీసుకుంటున్నారా అనేటువంటిది వృశ్చికం వారు చూసుకోవాలి. లేకపోతే ఒక్కోసారి చూడండి, కొంతమంది విదేశాల్లో ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఏదో పొలం కొంటారు, లేకపోతే స్థలం కొంటారు, అది అలా వదిలేసి వెళ్ళిపోతారు. అది లక్కీగా ఏదో వెంచర్లో మంచి దీంట్లో అయితే ఎవడు ముట్టుకోడు, కానీ బయట ఎక్కడో అయితే ఎవడో దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీరు చేయవలసినటువంటిది ఎప్పుడు కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ కుజుడు రాహు యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు ఈ కాంబినేషన్ ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల మూలంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ముఖ్యంగా 2 ఏప్రిల్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా. మరి దాని తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు కదండి, అంటే పంచమ స్థానం అనేటువంటి సంతానము, స్నేహితులు, షేర్ మార్కెట్, ఒక ఆలోచన విధానం. ఒక్కోసారి ఏమవుతుందంటే అయ్యో చాలా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఎప్పుడైతే శని సింగిల్గా ఉన్నాడో చాలా ఆలోచన చేస్తున్నాను, లేకపోతే కొన్ని ఉంటాయి, అంటే మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలని ఒక్కసారిగా అగ్రెసివ్గా ఆలోచించడం, అగ్రెసివ్గా వెళ్ళిపోయేటువంటి తత్వాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే కుజుడు వచ్చి శనితో చేరతాడో. కాబట్టి ఈ ఆలోచన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చేస్తాయి. వృశ్చికం వారికి లగ్నాధిపతి వెళ్ళి పంచమాన్ని కచ్చరి చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళి అక్కడ ఉన్నందుకు, రాశ్యాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇది కరెక్ట్ సరైనటువంటివి కాదు. కాబట్టి మనం ఈ యొక్క నిర్ణయాలు సరైనటువంటివి తీసుకోవాలి అనేటువంటి కొన్ని మార్పులు కూడా చేసుకుంటారు. ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కోసం ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని మంత్రం చేస్తూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః అని కూడా చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. అయితే ఇదే కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా కుజరాహు ఈజ్ అతి కోపము, అగ్రెసివ్ నేచరు, హైపర్గా ఉండేటువంటిది, శక్తివంతంగా ఉండేటువంటి కాంబినేషన్. కుజా శని కూడా అంతే. అంటే ఏమిటి, కర్మకారకుడైనటువంటి శనికి మన ఎనర్జీ కారకుడైనటువంటి కుజుడు కనెక్ట్ అయ్యాడు. సో కర్మ ఈజ్ ఎనర్జెటిక్ కర్మ, అగ్రెసివ్ నేచర్ దీన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మరి అందరికీ ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇబ్బందే ఇవ్వాలా ఏమిటి అంటే, ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని బట్టి చూసుకోవాలి. ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి కాంబినేషన్ మీకు, అప్పుడు వాళ్ళ జీవులు అంటే వాళ్ళ యొక్క తత్వం అనేటువంటిది కంప్లీట్గా కొంత చిన్న విషయాలకి అగ్రెసివ్నెస్ రావడము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈ యొక్క శని కుజులు కానీ కుజరాహులు కానీ ఉన్నప్పుడు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి లగ్నాధిపతితో కలిసి ఉన్న లగ్నాన్ని చూస్తున్న ఈ యొక్క కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే మనకి ఒకవేళ ధనస్థానంలో ఉంటే ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఎలాగా అంటే ఒక్కొక్కసారి ఎవరైనా పవర్ జనరేటింగ్ రిలేటెడ్ ధనయోగం, పవర్ రిలేటెడ్ సంబంధంగా ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తయారు చేసే ఇలాంటి వాటి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కుటుంబ సభ్యులతోని ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది. అదే మూడ్లో ఉంది ఈ కాంబినేషన్. మళ్ళీ చెప్పిన కాంబినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుజరాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ గుర్తుపెట్టుకోండి. సో మూడ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అన్నదమ్ములతో గొడవలు ఇస్తుంది, కానీ మీకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. అంత అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ లగ్నానికి శుభులకి పాపులకి తేడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ముఖ్యంగా కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఆ లగ్నానికి కుజుడు శుభుడా రాహు శుభుడా, లేకపోతే కుజుడు శుభుడా శని శుభుడా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎవరిని క్యాప్చర్ చేశారు
ఆ క్యాప్చర్ని బట్టి మీకుండే లగ్నాన్ని బట్టి కూడా చిన్న పిసర ఆ తేడా అనేటువంటిది వస్తుంది. అంటే ఒక గొడవ జరిగినప్పుడు మీకు లాభం కలగాల, నష్టం కలగాల అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఈ 4వ స్థానంలో ఉన్నదనుకోండి ఎవరికైనా కుజుడు రాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ, అప్పుడు వారికి ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద తీసుకోకూడదు. ఇంట్లో జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేర్ల మీద కానీ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఒక్కొక్కసారి కొన్ని చూడండి మోసపోవడాలు లేకపోతే కొన్ని గొడవలు జరగడాలు ఈ ప్రాపర్టీ మీద ఇస్తూ ఉంటుంది. ఇక పంచమం అయితే సంతానంతో కొంత గొడవలు ఉంటుంటాయి, అదేవిధంగా ఫ్రెండ్స్తో గొడవలు ఉంటాయి, షేర్ మార్కెట్ మూలంగా వీళ్ళు ఇబ్బంది పడతారనేటువంటిది అర్థం చేసుకోవాలి. 6లో కనుక ఈ కాంబినేషన్ ఉంటే టఫెస్ట్ ఫైట్ అంటే ఏమిటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అసలు అర్థం కాదు అవతలడికి, బాబా ఇంత స్ట్రాంగ్ ఏంటారా మనిషి అని. 6th హౌస్ ఈజ్ పరాక్రమ స్థానంగా మరియు శత్రు నాశన స్థానంగా చెప్తారు. అందుకే పాపగ్రహాలు 6లో ఉన్న వాళ్ళతో ఎక్కువ శత్రుత్వాలు పెట్టుకోకూడదని శాస్త్రం. ఇక 7వ స్థానంలో కనుక ఉంటే మాత్రం జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అంశాలని పార్ట్నర్స్తోని గొడవలు జరుగుతుంటాయి. లగ్నం నుంచి అష్టమంలో ఉన్నప్పుడు తాతగారి ఆస్తి విషయంలో గొడవలు రావడము, తాతగారి ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం చేస్తూ ఉండాలి. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రి గారికి కాస్త అగ్రెసివ్ నేచర్ ఉండడము, అదేవిధంగా తండ్రి గారికి గమనించుకున్నట్లయితే తనకి కొంచెం బీపీ లెవెల్స్ ఇవి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఈ కాంబినేషన్ 4లో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు కూడా కొంత యాక్సిడెంట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉంటే వృత్తిలో రాక్షసుల్లా పనిచేస్తారు. అదేవిధంగా ఏంటంటే అతనంటే బాబోయ్ ఆయనంటే కెరియర్లో చాలా ఇదండి, లేకపోతే కెరియర్లో ఒక్కోసారి ఏమవుతుంటుంది అంటే కొలీగ్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. ఇక లాభంలో ఉంటే అన్ని రకాల లాభాలు ఇస్తాయి 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడము, లేదా మ్యారిటల్ లైఫ్ కొంత డిస్టర్బెన్సెస్గా ఉండడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారు ఆస్తి పరంగా కూడా చూసుకుంటాం 12వ స్థానం అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంది, వెంటనే భయపడిపోవడం కాకుండా మీకు అసలు ఆ దశలు వచ్చాయా లేదా చూసుకోండి. ఆ మహాదశలు అనేవి రాకుండా ఏదో అయిపోతుందేమో, అమ్మో ఏదో మనకి కాంబినేషన్ ఉంది కాబట్టి అని అనుకోకండి. ఒకటి మహాదశలు అంతర్దశలు రావాలి. మహాదశ లేదు చిన్నప్పుడే అయిపోయింది, దాని ప్రభావం ఉండదు, పాయింట్ నెంబర్ 1. రెండవది అక్కడ అసలు అది యాక్టివ్ అవ్వదు ఒక్కోసారి, అంటే పోర్ట్ఫోలియోస్ ఏది కూడా దానికి కనెక్టివిటీలో ఉండవు. అలాంటప్పుడు కూడా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు అగ్రెసివ్గా ఉంటేనే అది యాక్టివ్ అవుతుంది. మీరు అగ్రెసివ్ నేచర్ తగ్గించుకుంటే కూడా అది యాక్టివ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3లో ఉంది, కమ్యూనికేషన్స్ ద్వారా గొడవలు రావాలి, కానీ మీరు దాన్ని అర్థం చేసుకొని అస్సలు మీరు అగ్రెసివ్ నేచర్ని అసలు ప్రదర్శించకుండా చాలా కూల్గా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉంటే అది యాక్టివ్ అవ్వదు. ఎప్పుడు కూడా మన యొక్క యాక్టివిటీస్ మీద గ్రహం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని చేసి ఆ కర్మ తగ్గట్టుగా గ్రహం యాక్టివ్ అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి దీనికి పరిహారాలు ఏమిటి? కుజరాహువులు కలిసి ఉంటే రావి చెట్టు కిందని ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము, ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి చిటికెడు వేసి కలిపేసి ఆ యొక్క నీటితోనే మీరు ఆ నీటిని పట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద వేయడం. అదేవిధంగా శని కుజులున్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్, బెల్లము ఇటువంటి పదార్థాలు తినిపించడము, మరియు వీలైనంత మటుకు శివాభిషేకం ఎక్కువగా చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము, చండీ పారాయణం లాంటివి చేయించుకుంటూ ఉండడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దీని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.